హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటి నుంచి ఫెస్టివల్సే కాబట్టి సింపుల్గా ఈజీ స్టెప్స్తో స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. అంటే మనం బజ్జీల పిండి వేసుకుంటాం కదండి, దానికంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైపింగ్ బ్యాగ్ని ఫిల్ చేసుకొని లాస్ట్లో ఒక రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసి ఇలా పైపింగ్ బ్యాగ్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత పైపింగ్ బ్యాగ్కి చివర్లో చిన్నగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు పైపింగ్ బ్యాగ్ని ప్రెస్ చేస్తూ మనం బూందీ వేసుకోవాలండి. ఇలా పైపింగ్ బ్యాగ్ని చివర్లో కట్ చేసి వేసుకోవడం వల్ల మన మోతీచూర్ లడ్డు కావాల్సిన స్మాల్ బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం బ్యాటర్ని మనం బూందీ వేసుకున్న తర్వాత దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నానండి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ని అంతా బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పాకం మనకి లైట్గా స్టిక్కీగా ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న బూందీని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే మనకి బాగా దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో మనం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని అలాగే ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అది కొద్దిగా చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూల్లా కట్టుకుంటే మన ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుందండి. అంతేనండి, సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సేమ్ నేను చెప్పిన టిప్స్తోనే ఇలాగే ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.